కరుంబులి మాల అసలు ఎలా తయారు చేస్తారు, ఎక్కడి నుండి వస్తుంది, దాని విశిష్టత ఏంటి, దాన్ని ఎలా శుద్ధి చేసుకోవాలి, ఎలా ధరించాలి, ఏ ఏ రోజుల్లో ధరిస్తే మంచిది, ధరించడం వల్ల కలిగే లాభాలేంటి, వాటిని వేసుకుంటే ఎలాంటి నియమాలు పాటించాలి, ఒకవేళ తెలుసో తెలియకో దోషం తగిలితే ఎలా శుద్ధి చేసుకోవాలి, ఎక్కడ పెట్టాలి, ఏ రోజు ధరించాలి, ఇలాంటి అన్ని విషయాలకి మీకు ఈ రోజు వీడియోలో ఒక క్లారిటీ అనేది వచ్చేస్తుందండి. ఎందుకు అంటే చాలా మంది మన దగ్గర ఈ కరుంబులి మాల తీసుకుని అక్క దీని పూజా విధానం ఏంటక్క, దీని నియమాలు ఏంటక్క అని అడుగుతున్నారు అనమాట. ఆ విషయాలన్నీ కూడా ఈ రోజు క్లారిటీగా అనేది మీకు చెప్పేస్తాను. ఇది కూడా మన దగ్గర లిమిటెడ్ స్టాకే ఉందండి. కీర్తింపుడు కూడా ఆల్మోస్ట్ లిమిటెడ్ స్టాకే ఉంది. ఇక ఇవి కూడా లిమిటెడ్ స్టాకే తెప్పించాను. మాక్సిమం అయిపోయి ఇక 2 అనేది మిగిలాయి అనమాట. అది పెట్టి నేను ఇప్పుడు వీడియో అనేది మీతో షేర్ చేస్తున్నాను. సరే, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అయితే మన శ్రీ పంచమి పూజా నీడ్స్ లో ఈ కరుంబులి మాలలు, బ్రేస్లెట్లే కాకుండా కీర్తిముకుడు, గుర్రపు నాడ, గోమతి చక్రాలు, లక్ష్మీ గవ్వలు, నెక్స్ట్ ఏకాక్షి నారికేళం, శ్రీఫలం, చందనం, పసుపు, కుంకుమ, అన్ని రకాల పూజా సామాగ్రి మన దగ్గర అవైలబుల్ ఉంటుందండి. మీరు హ్యాపీగా ఇంట్లో కూర్చొని నాకు వాట్సాప్ మెసేజ్ లో ఒక హాయ్ అని పెట్టి అక్క పూజా లిస్ట్ పెట్టండి అక్క అంటే నేను హ్యాపీగా పెట్టేస్తాను. ఇంట్లో కూర్చొని చక్కగా మీరు ఆర్డర్ చేసేసుకోవచ్చు. షిప్పింగ్ ఛార్జెస్ 100,000 అయిపోతాయని బాధపడాల్సిన అవసరం లేదు. మిగతా వాళ్ళలాగైతే నేను ఛార్జ్ చేయనండి. మినిమం మీరు ఒక 10 ఐటమ్స్ కనుక మీరు ఆర్డర్ చేస్తే మీకు 100 రూపాయల నుంచి 150 రూపాయల వరకు మాత్రమే మీకు షిప్పింగ్ ఛార్జ్ అనేది పడుతుంది. అదర్ స్టేట్స్ వాళ్ళకి కొంచెం మారుతుంది అంతేనండి. అలాగే మన దగ్గర లభించే ప్రోటీన్ పౌడర్ కి ఇంత మంచి ఆదరణ, దగ్గర ఒక 20 కేజెస్ పైన చేసింది. ఆల్మోస్ట్ ఇక 6 కేజెస్ అనేది మన దగ్గర అవైలబుల్ ఉందండి. నేను చెప్పాను, ఆ వీడియోలో చెప్పాను, మనం చేసిన వెంటనే అయిపోతుంది, హాట్ కేక్ లాగా అమ్ముడైపోతుంది అని చెప్పేసి. అలాగే చాలా వరకు అయిపోయింది. ఇక 6 కేజెస్ మాత్రమే ఉంది. ఎవరికైనా కావాలంటే ఆర్డర్ చేసుకోండి. కొత్త వాళ్ళు అయితే ఒక్కసారి ఒక 1/2 కేజీ ఆర్డర్ ప్లేస్ చేసుకొని మీరు ట్రై చేయండి. ఆ మార్పు మీరే గమనిస్తారు. ఇక రెగ్యులర్ గా తీసుకోవడం అనేది మొదలు పెట్టేస్తారు. సర్లే చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. దక్షిణ భారతదేశంలో మరియు శ్రీలంకకు చెందిన కరుంబులి చెట్టు శాస్త్రీయ నామం డయోస్పైరోస్ ఎబెనమ్. దీన్ని చాలా వరకు సిలోన్ ఎబోని అని కూడా పిలుస్తూ ఉంటారు. అయితే ఈ మధ్య కాలంలో అత్యంత ప్రాచుర్యం పొందిన కరుంబులి మాల గురించి చాలా మందికి పూర్తి అవగాహన అనేది లేదండి. దీని ప్రత్యేకత తెలిస్తే మాత్రం తప్పకుండా ఆశ్చర్యపోతారనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇటీవల కాలంలో కరుంబులి మాల చాలా ఫేమస్ అయిపోయింది. రుద్రాక్ష మాలతో పాటు కరుంబులి మాల కూడా, కరుంబులి బ్రేస్లెట్స్ ఇలాగనేది ధరిస్తూ వస్తున్నారు. చాలా మంది సెలబ్రిటీలను ఈ మాలను ధరించడం వల్ల ఇంకా నార్మల్ మన సాధారణ ప్రజల్లో కూడా ఒక ఆసక్తి అనేది పెరిగిపోయింది. అది ధరిస్తే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి ఏంటి, దాన్ని అందరూ ధరిస్తున్నారే మనం కూడా వేసుకుందాము, మంచి జరుగుతుంది అంటే మనం పాటించేస్తాం కదా. అదే విధంగా ఈ కరుంబులి మాల అన్నమాట ఆధ్యాత్మిక జ్యోతిష్య వైద్యపరమైన ప్రాముఖ్యత కారణంగా దీన్ని చాలా మంది ఉపయోగిస్తున్నారండి. ఈ కరుంబులి మాల మొదటలో తమిళనాడు సైడ్ ఎక్కువగా ఉండేది. కరుంగాలి అంటే తమిళ్లో దాని పేరు అన్నమాట. ఇక ఈ కరుంబలి చెట్టుకు విద్యుత్ అయస్కాంత వికరణాలు, కంపనాలను ఆకర్షించే శక్తి ఉంటుందని, దీని కారణంగానే నల్ల మచ్చ చెట్లను ఆలయ గోపురాలు, ఆలయ విగ్రహాలు, స్టాల్స్, పురాతన గృహాల్లో తలుపులు వంటి ప్రదేశాల్లో ఉపయోగించేవారని చెప్తూ ఉంటారు. అయితే జ్యోతిష పరంగా చెప్పాలంటే నల్ల రంగు అంగార గ్రహానికి చెందిందని, ఎబోని మార్స్ ప్రభావాలను ఈ మాల నియంత్రించగలదని, నల్ల మచ్చతో చేసిన వస్తువులను ఉపయోగిస్తే వారికి అనారోగ్య ప్రభావాలు, చెడు శక్తి దరిచేరవని, అవి ఉంటే గనక తగ్గుముఖం పడతాయని తంత్రశాస్త్రంలో చెప్పబడిందని చెప్తున్నారు. అందుకే మనం చిన్నప్పుడు లేదంటే పూర్వం రోజుల్లో చూసుకుంటే చిన్నపిల్లలకి ఈ కరుంబులి చెట్టు నుంచి వచ్చే చెక్కతో బొమ్మలు చేసేవారు. మరబొమ్మలు, చెక్క బొమ్మలు అనేవాళ్ళం. నల్లగా ఉండేవి. చిన్నపిల్లలు మా దగ్గర కూడా ఉండేవి. అవి ఏమైపోయి తెలీదు, కాలగమనంలో కలిసిపోయాయి అవి. ఇక ఆ కరుంబులి చెట్టుతో చేసిన ఆ బొమ్మల్ని వాళ్ళకి ఆడుకోవడానికి ఇచ్చేవారు. ఎందుకంటే చిన్నపిల్లల దగ్గరికి ఎలాంటి చెడు దృష్టిలు రాకుండా, చెడు శక్తులు రాకుండా, కను దృష్టి తగలకుండా, అనారోగ్య సమస్యలు బారిన పడకుండా ఉండడానికి వాళ్ళకి ఆ బొమ్మలు ఇచ్చేవారండి. ఒకసారి మీకు గుర్తుంటే మీరు పెద్దమ్మలు లేదంటే అమ్మమ్మలు, తాతయ్యలు, నాన్నమ్మల్ని ఒకసారి అడిగి తెలుసుకొని నా కమెంట్ సెక్షన్ లో అవును అంటే గనక తప్పకుండా షేర్ చేయండి.
ఇక కరంబులి చెట్టుకు ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయని చెప్తూ ఉంటారండి. ఇది రేడియేషన్ ని గ్రహిస్తుందంట. గ్రహించి ఈ మాల అనేది నిల్వ చేసుకుంటుంది. ఈ చెట్టు వేరు బెరడును ఔషధంగా కూడా ఉపయోగిస్తారటండి. మధుమేహం, పెద్ద ప్రేగు రుగ్మతలు, రక్తహీనత వల్ల వచ్చే వ్యాధులు కూడా నయమవుతాయట. అలాగే కరంబులి మాల ధరించడం వల్ల రక్తంలో ఐరన్ కంటెంట్ పెంచుతుంది, పిత్తాన్ని తగ్గిస్తుంది, అధిక ప్రసరణ రక్త ప్రసరణ ఉన్న మహిళలు చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుందంట అండి ధరించడం వల్ల. అలాగే శరీరంలో నరాల సమస్యలు ఏమైనా ఉన్నాయనుకోండి, అవి కూడా తగ్గుముఖం పడతాయట. ఇంత విశేషం ఉందో చూసారా ఈ కరంబులి మాల. ఇక ఈ కరంబులి మాలని ఎలా శుద్ధి చేసుకోవాలి, పూజ ప్రాసెస్ ఏంటో ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. ఈ కరంబులి మాలను మనం పాలల్లో గాని ఆవు నెయ్యిలో గాని ఉంచి కొంచెం సేపు ఉంచిన తర్వాత తీసి శుభ్రమైన నీటితో గాని గంగా జలంతో గాని శుభ్రం చేసుకోవాలండి. శుభ్రం చేసుకుని దీన్ని ఒక ప్లేట్ లో పెట్టుకోవాలి. ఒక ప్లేట్ ఉంటది కదా, ఇత్తడి గాని రాగి గాని వెండి గాని, ఆ ప్లేట్ లో ఒక ఎర్రటి వస్త్రాన్ని వేసి దాని మీద ఈ కరంబులి మాల తీసుకుంటే మాల, బ్రేస్లెట్ తీసుకుంటే బ్రేస్లెట్, లేదు అంటే రెండు తీసుకున్నా దాని మీద అనేది పెట్టండి. పెట్టిన తర్వాత దీన్ని మీరు 21 రోజులు లేదా 41 రోజులు లేదా 108 రోజుల పాటు పూజ గదిలో ఉంచి ప్రతిరోజు ఎర్రటి పుష్పాలతో మనం పూజ చేస్తూ ఓం స్కందాయ నమః అంటూ వీటికి మనం ప్రతిరోజు పూజ చేయాలి. ఒకవేళ మాకు డేట్ అక్క ఎలా పూజ చేస్తామంటే మీ వారు ఉంటారు కదా, మీ వారితో గాని పిల్లలతో గాని పూజ చేయించండి. ఇలా పూజ చేసిన తర్వాత దీన్ని మీకు దగ్గరలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి గుడి గాని వారాహి దేవి గుడికి గాని తీసుకొని వెళ్ళండి. తీసుకొని వెళ్ళి అక్కడ స్వామి వారికి అర్చకులకు ఇచ్చి స్వామి మెడలో వేయడము, లేదంటే పాదాల చెంత పెట్టించి పూజ అర్చన అభిషేకం మీకు ఏది వీలైతే అది చేయించుకొని తీసుకోండి. తీసుకున్న తర్వాత ఈ మాలని ఎప్పుడు ధరించాలి అంటే మంగళవారంలో గాని, బుధ, శుక్ర, శని, గురువారాల్లో ధరిస్తే చాలా మంచిదని చెప్తారు. ముఖ్యంగా మంగళవారం కృతికా నక్షత్రం గాని, మంగళవారం షష్ఠీ తిథి కలిసి వచ్చిన శుభ సమయంలో మీరు ఈ మాలను ధరిస్తే మీకు అత్యంత విశేషమైన ఫలితాలను ఇస్తుంది. ఏదైనా సరే నమ్మకం అండి. నమ్మకంతో మనం ఏ పని చేసినా అది 100% ఫలితం వస్తుంది. అందులో ఎటువంటి డౌట్ మీకు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇది కుల మతాలకు అతీతంగా ఎవరైనా ధరించవచ్చు. అయితే ఈ మాల ప్రత్యేకంగా చెప్పేది ఏంటంటే తమిళనాడులోని పాతాళ శంభు అనే ఆలయం దగ్గర ఇది మనకి ఎక్కువగా దొరుకుతుంది అని చెప్తూ ఉంటారు. అక్కడ పెట్టి అక్కడ పూజ చేసి మనం ధరిస్తే ఇంకా మంచిది అని చెప్తారు. కానీ అందరికి అలా కుదరదు కదండి. అందుకని దగ్గరలో సుబ్రహ్మణ్య స్వామి ఆలయం గాని లేదంటే వారాహి దేవాలయానికి గాని వెళ్ళి వేసుకోండి. ఇక ఈ మాలను ధరించడం వల్ల కలిగే ప్రయోజనాలు, లేదంటే బ్రేస్లెట్ ధరించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటంటే అంగారక ప్రభావం తగ్గిస్తుంది. విద్యార్థులు ధరిస్తే జ్ఞాపక శక్తి, మేధాశక్తి మెరుగుపరిచి విద్యలో రాణించడానికి ఉపయోగపడుతుంది. అలాగే వ్యాపార అభివృద్ధి, అలాగే ఉద్యోగాభివృద్ధి, మంచి ఉద్యోగం లభించడం, కెరియర్ లో మంచి స్థాయికి వెళ్ళడం, చర్మ సమస్యలు ఏమైనా ఉంటే అవి దూరం అవ్వడం, కుజగ్రహ దోషాలను తగ్గిస్తుంది. అలాగే కరంబులి అధిష్టాన దేవత ఎవరంటే అంగారకుడు. అంగారకుడికి అధిష్టానం సుబ్రహ్మణ్య స్వామి. నేను ఎప్పుడు వీడియోస్ లో చెప్తూ ఉంటాను, సుబ్రహ్మణ్య స్వామి మంగళవారం రోజు 6 దీపాలు వెలిగించి పూజ కనుక చేస్తే సొంత ఇంటి కల నెరవేరుతుంది, ల్యాండ్ సమస్యలు తీరుతాయి, కోర్టు సమస్యలు తీరుతాయి, సొంత ఇంటి ఎవరికైనా సొంత ఇంట్లో ఏమైనా ఇబ్బందులు ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయని చెప్తూ ఉంటాను. ఈ మాల ధరిస్తే సొంత ఇంటి కల నెరవేరుతుంది. అలాగే ఆర్థిక వ్యవహారాలు కూడా మెరుగుపడతాయండి. అలాగే కను దృష్టి, చెడు దృష్టి, ఎలాంటి నెగిటివ్ వైబ్రేషన్స్ మన దరిదాపులు కూడా రాదనమాట. ఇప్పుడు మనం బాగా సంపాదించడమో, లేదంటే పిల్లలు బాగా సెటిల్ అవ్వడమో, ఇల్లు బాగా ఉంచుకోవడము, ఏదైనా సరే మన కను దృష్టి అనేది తగులుతూ ఉంటుంది. అది ఎదుటి వాళ్ళు తెలియకుండా లేదంటే తెలుసో పెట్టినా కూడా అది మన దగ్గరికి రాకుండా ఉంటుందన్నమాట. ఇక ఈ మాలను ధరిస్తే ఎలాంటి నియమాలు పాటించాలి అంటే తప్పకుండా నిద్రపోయే ముందు తీసేయాలి, స్నానం చేసే సమయంలో ఉంచుకోకూడదు, అలాగే మాంసాహారం భుజించినప్పుడు, అశుభ కార్యాలకు వెళ్ళేటప్పుడు, అలాగే భార్యాభర్తల కలయిక సమయంలో, ధూమపానం లేదంటే మందు తాగినప్పుడు అస్సలు ఈ మాలని ధరించకూడదు. ఇక ధరించే ముందు నేను ఇందాక పూజా వ్యవహారం
వ్యవహారం చెప్పాను కదా, ఆ ముందు ఏం చేయాలంటే ఇంటిని చక్కగా ఆవు పంచకంతో శుద్ధి చేసేసుకొని అప్పుడు పూజ చేసుకోవాలండి. ఇక ఒకవేళ దోషం తగిలింది, మాకు తెలియక నాన్ వెజ్ తినేసాము, లేదంటే తెలియక అశుభ కార్యాలకు వెళ్ళిపోయాము, ఏం చెయ్యాలి అనుకుంటే వచ్చిన వెంటనే ఆవు నెయ్యిలో ముంచి, లేదంటే పచ్చి పాలు, ఆవు పాలు దొరికితే ఆవు పాలలో ముంచి తీసి గంగాజలంతో శుద్ధి చేసి, లేదంటే పసుపు నీళ్లతో శుద్ధి చేసి ప్లేట్ లో పెట్టి పూజ గదిలో పెట్టి స్వామి వారిని తలుచుకుంటూ కొంచెం పూజ చేసుకొని అప్పుడు ఈ మాలను అనేది ధరించండి. ఇక ఈ మాలని ఎవరు ధరించకూడదు అంటే 6 సంవత్సరాల కంటే చిన్నపిల్లలు ధరించకూడదు, అలాగే ప్రెగ్నెంట్ లేడీస్, గర్భిణీ స్త్రీలు ధరించకూడదు, మహిళలో ఉన్నవారు ధరించకూడదు, ఆడవారైతే పీరియడ్స్ టైంలో అస్సలు ధరించకూడదు. తీసేసి చక్కగా ఒక బాక్స్లోనే ఎందులోనో పెట్టి మీరు మైలుగాళ్ళు అవి తగలని చోట పెట్టుకోండి. మీ వారు వేసుకున్నా సరే అదే నియమం అనేది పాటించాలి. ఈ కరుంగులి మాల ఇదండి, ఇంత విశేషం చూసారా? కరుంగులి మాల అనే మనం ఈజీగా తీసుకుంటున్నాము, కానీ ఎన్ని విశేషాలు ఉన్నాయి తెలిస్తే వెంటనే ఆర్డర్ పెట్టేసుకుంటారు కదా. ఇక మన దగ్గర దొరికే కరుంగులి మాల అవ్వచ్చు, బ్రేస్లెట్ అవ్వచ్చు, ఇలా మనకి సర్టిఫికెట్ తో అనేది వస్తుంది. ఇది చూపించినా కూడా చాలా మంది ఇది మంచిదేనా అని అడుగుతున్నారు. నేను సర్టిఫికెట్ వాళ్ళ మీద నమ్మకంతో తీసుకొని వచ్చానండి. ఇది తక్కువ కాస్టే, మీకు ఎక్కువ కాస్ట్ అనేది నేను చెప్పడం లేదు. పూసల సైజు బట్టి దీని కాస్ట్ వేరీ అవుతుంది, అంతేనండి. చూసారా ఈ కరుంగులి మాల, కరుంగులి బ్రేస్లెట్. మనకి ఇలా చూడండి, ఇదన్నమాట. ఇది ఎంత సైజు ఉంది అని అడుగుతున్నారు. ఇది ఇప్పుడు నేను ఎంత సైజు ఉందో చెప్తాను. పదమూడు ఇంచులు ఉందండి లెంత్, అంటే మొత్తం 26 ఇంచెస్ ఉంది. దీని లెంత్ మనకి 26 ఇంచెస్ మనకి లెంత్ ఉందండి. అదండి ఈ కరుంగులి మాల. ఎవరికైనా కావాలంటే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ అవైలబుల్ ఉంది. ఇది ఒక్కటే మీరు ఆర్డర్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఇంకా మన దగ్గర అన్ని రకాల పూజా సామాగ్రి ఉంది. కావాలంటే స్క్రీన్ నెంబర్ కి వాట్సాప్ చేసేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మేము